అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అరుణాచలం అంటే తమిళనాడులోని తిరుమన్నామలైగా పిలుస్తారండి. ఇక్కడ స్వామివారు పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి అగ్నిలింగ క్షేత్రం ఉన్న ప్రదేశమే ఈ అరుణాచలం అంటే తిరుమన్నామలై అండి. ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏ విధంగా చేరుకోవాలి? అదే విధంగా ఇక్కడ అకామిడేషన్ అంటే రూమ్స్ ఏ విధంగా తీసుకోవాలి? ఈ ఆలయంలో మనం చూడవలసిన ప్రదేశాలేంటి? అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. మొదటిసారి నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ అరుణాచలంకి అంటే ఈ తిరుమన్నామలైకి రావాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్‌గా ట్రైన్స్ అనేది 1 లేదా 2 ట్రైన్స్ మాత్రమే ఉన్నాయండి. అదే విధంగా ఈ అరుణాచలంకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ వచ్చి కాట్పాడి జంక్షన్ అండి. ఈ కాట్పాడి జంక్షన్‌కి అయితే అటు విశాఖపట్నం నుంచి రావాలనుకున్నా, రాజమండ్రి నుంచి రావాలనుకున్నా, అలాగే విజయవాడ నుంచి, తెలంగాణ, హైదరాబాద్ నుంచి రావాలనుకున్నా సరే ఈ కాట్పాడి జంక్షన్‌కి అయితే ఒక 10 ట్రైన్ల వరకు అందుబాటులో ఉంటాయండి. మేమైతే విజయవాడ నుంచి కాట్పాడి జంక్షన్‌కి అయితే మేము రావడం జరిగిందండి. ఇక్కడ ట్రైన్ దిగిన తర్వాత బయట ఆటోస్ ఉంటాయండి. ఆటో ఎక్కిన తర్వాత ఇక్కడ వెల్లూరు న్యూ బస్ స్టాండ్‌కి అయితే రావాలండి. వెల్లూరు న్యూ బస్ స్టాండ్‌కి అయితే ఆటో వాళ్ళు ఒక మనిషికి రూ. 30 తీసుకుంటారండి. అదే మనం అక్కడ లోకల్ బస్ ఎక్కితే గనక కాట్పాడి జంక్షన్ నుంచి ఈ వెల్లూరు న్యూ బస్ స్టాండ్ వరకు అయితే రూ. 20 తీసుకుంటారండి బస్సు వాళ్ళైతే. మేమైతే ఆటో ఎక్కి ఈ వెల్లూరు న్యూ బస్ స్టాండ్‌కి అయితే వచ్చామండి. ఇక్కడి నుంచి అయితే మనకి అంటే అరుణాచలం, తిరువన్నామలైకి అయితే మనకి బస్సులనేది అవైలబుల్‌గా ఉంటాయండి. ఒక మనిషికి పెద్దవాళ్ళకొచ్చి రూ. 65 అయితే తీసుకుంటారండి. మేమైతే ఆ విధంగా బస్సు ఎక్కి అరుణాచలం అయితే బయలుదేరిపోయామండి. మీరు కూడా చూడండి. మేమైతే అరుణాచలం బస్ స్టాండ్‌లో అయితే దిగామండి. ఈ బస్ స్టాండ్ నుంచి ఆలయానికైతే ఒక మనిషికి రూ. 20 తీసుకుంటారండి ఆటో వాళ్ళు. మేమలా ఆటో ఎక్కి అరుణాచలం మెయిన్ గోపురం అంటే రాజగోపురంకి అయితే చేరుకున్నామండి. పదండి. ఇలా చాలామంది అరుణాచలం వచ్చిన తర్వాత రూమ్స్‌కైతే చాలా ఇబ్బంది పడతారండి. ఎందుకంటే ఇక్కడ రూమ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ చెప్తారండి. అలాగే రూమ్స్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మధ్య తరగతి కుటుంబం వాళ్ళకి అతి తక్కువ ధరలో, అదే విధంగా ఆలయానికి దగ్గరలో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయో, ఆ రూమ్స్‌కి ఏ విధంగా వెళ్ళాలి అనేది ఒక సెపరేట్ వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో లింక్ ఇవ్వడం జరిగిందండి. మీకు ఎవరికైనా కావాలంటే వెళ్లి చూడండి. మేమైతే మేము తీసుకున్న రూమ్‌లో ఫ్రెష్ అయ్యి స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరామండి. మేము వెళ్ళిన రోజైతే గనక భక్తులైతే చాలా ఎక్కువ మందొచ్చారండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం వచ్చి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారండి. కాబట్టి మీరు ఆలయంలోకి వెళ్ళే ముందు ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న తర్వాతే మీరు స్వామివారి దర్శనానికైతే వెళ్ళండి. ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. అదేమిటంటే చాలామంది అరుణాచలం వచ్చిన తర్వాత ఫ్రీ దర్శనంకి వెళ్తుంటారండి. ఇలా ఫ్రీ దర్శనంకి వెళ్ళడం వల్ల సమయం అయితే ఎక్కువ పడుతుంది. మేము వెళ్ళిన రోజైతే గనక ఫ్రీ దర్శనం
4 గంటలు పైనే పట్టిందండి. కాబట్టి ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి రూ. 50 దర్శనం కూడా ఉందండి. ఆ రూ. 50 దర్శనంకి వెళ్తే గనక మీకు స్వామివారి దర్శనం 1 అవర్ లేదా 2 అవర్స్‌లో అయితే మీకు కంప్లీట్ అవుతుందండి. కాబట్టి మీరు ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా సరే రూ. 50 దర్శనం వెళ్ళేలా చూసుకోండి. మీకు సమయం కూడా కలిసి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది పాతాళ లింగం అండి. ఈ పాతాళ లింగం ఎక్కడ ఉందంటే, మనం అరుణాచలం మెయిన్ గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే మనకి 1000 కళ్ళ మండపం ఉంటుందండి. ఆ 1000 కళ్ళ మండపం పక్కనే మనకి ఈ పాతాళ శివలింగం అయితే ఉంటుందండి. ఇక్కడ శ్రీ రమణ మహర్షి స్వామివారు 12 సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశం అంటండి. మీరెప్పుడన్నా అరుణాచలం వెళ్తే గనక తప్పకుండా ఈ పాతాళ శివలింగాన్ని దర్శించుకోండి. మీరు కూడా ఒకసారి ఈ ఆలయం ఎలా ఉందో కూడా చూడండి. చూసారు కదండీ! పాతాళ శివలింగం ఏ విధంగా ఉందో. అలా పాతాళ శివలింగం చూసిన తర్వాత బయటకి వచ్చిన తర్వాత బయట ఏ విధంగా ఉందో మీరు కూడా ఒకసారి చూడండి. ఇలా మేము స్వామివారి దర్శనానికి వెళ్తుంటే, ఆ స్వామివారే మాకు ఎదురొచ్చారండి. మేము వెళ్ళే టయానికి ఇక్కడ స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ఒకసారి మీరు కూడా చూడండి. అలా మేము లైన్‌లోంచి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించామండి. మీరు కూడా ఆ ప్రధాన ఆలయం లోపల ఏ విధంగా ఉందో చూడండి. మాకైతే స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ. ఇలా స్వామివారిని దర్శించుకున్న అనంతరం పక్కనే మనకి శ్రీ అభిత కుశలాంబిక అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. ఆ అమ్మవారిని కూడా దర్శించుకొని బయటకు వచ్చేయండి.
అరుణాచలం. అరుణాచలం పేరు చెప్పగానే అందరికీ గుర్తుగా వచ్చేది గిరి ప్రదక్షిణ అండి. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుందండి. ఆలయం పక్కనే ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండనే శివునిగా భావించి అందరూ ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారండి. మొత్తం ఆ కొండ చుట్టూ 8 అష్టలింగాలు ఉంటాయండి. ఈ 8 అష్టలింగాలు జాతకరీత్యా ఏ రాశివారు ఏ లింగాన్ని దర్శించుకుంటే మంచి ఫలితం కలుగుతాయో ఒక్కసారి మనం చూద్దామండి. మీరు కూడా చూడండి. చాలామంది పెద్దవాళ్ళు, అలాగే ఆరోగ్య సమస్య ఉన్నవాళ్ళు ఈ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాలంటే కొంచెం కష్టమే కదండీ! కాబట్టి ఒకవేళ అటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే గనక ఆటో మీద కూడా మనం గిరి ప్రదక్షిణ చేయొచ్చండి. మేమైతే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టామండి. అందులో మొదటి లింగం ఇంద్రలింగం అండి. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ ఏ విధంగా ఉంటుందో చూద్దాం పదండి. ఆ అరుణాచలం అంత గొప్ప అరుణాచలం కాబట్టి చూడండి, నేను మీకు ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే ఆ కొండ సామాన్యమైన కొండ కాదు. శివుడు అక్కడ స్థూల రూపంలో ఉన్నాడు, కొండగా ఉన్నాడు. అరుణాచలేశ్వరుడి దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అదే అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడు అని అంటారు. ఎందుచేతనంటే రమణ మహర్షి యొక్క శిష్యులు కొంతమంది అరుణాచలం కొండ శిఖరాల మీద కూర్చుని ఉండగా వారికి పాదుకలతో నడిచి వెళ్ళిపోతున్నటువంటి చప్పుళ్ళు వినపడ్డాయి. నేను సరిగ్గా చెప్పి ఉంటే నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉండవు. రమణుల శిష్యుల్లో ఒక ఆవిడ ఒకసారి అరుణాచల శిఖరం మీద కూర్చుని ఒక ప్రదోష వేళలో ఆవిడేదో సంగీతంలో ఉండేటటువంటి రాగముల గురించి ఆలోచన చేస్తూ పాడుకుంటున్నారు. అపురూపమైనటువంటి రాగాలు కొన్ని ఆ అరుణాచలం కొండల్లోంచి వినపడ్డాయి. ప్రదోష వేళలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉంటే ఇప్పటికీ అనేక మంది దేవకాంతలు ఆయన ముందు నాట్యం చేస్తూ గంధర్వగానం చేస్తారని ఆవిడ దాన్ని రికార్డ్ చేశారు. రికార్డింగ్ అవుతుందేమో చూద్దామని రికార్డ్ చేసి రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఆన్ చేస్తే ఆ సంగీతం రికార్డ్ అయి వినపడింది. అరుణాచలం అంత పరమపావనమైన క్షేత్రం. ఇప్పటికీ దక్షిణామూర్తిగా పరమశివుడు దాని యందు కూర్చుని ఉన్నాడు అని పెద్దలు విశ్వసిస్తారు. అటువంటి అరుణాచలంలో ఒక మహానుభావుడు కాళ్ళు ఉండేవి కావు ఆయనకి. ఆయన అరుణగిరికి ప్రదక్షిణం చేద్దామని కేవలం పిరుదుల మీద డేకుతూ వెడుతున్నాడు. వెడుతుంటే చచ్చు పడిపోయినటువంటి కాళ్ళు తిరిగి సత్తువని పొంది ఆయనకి కాళ్ళు వచ్చాయి. అరుణాచల ప్రదక్షిణం, అరుణగిరి ప్రదక్షిణం అంత గొప్పది. అలాగే ఒకానొకప్పుడు ఒక సంపన్నురాలు తిరువణ్ణామలై రైల్వే స్టేషన్లో దిగి ఒక పెళ్లికి వెళ్ళడం కోసమని తిరువణ్ణామలై వచ్చి ఒక జట్కా మాట్లాడుకుని వెడుతుంటే ఆ జట్కా వాడు ఆ కొండలలోకి అరణ్యంలోకి తీసుకుపోతున్నాడు. ఆవిడ ఇదేమిటి ఇలా తీసుకెడుతున్నావు అంటే నోరు విప్పితే చంపేస్తానన్నాడు. భగవానుడు ఇక్కడే కొండ రూపంలో ఉన్నాడు, నన్ను రక్షిస్తాడని ఆవిడ జట్కాలో కూర్చుని అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని 3 మాటలు అన్నారు. అనేసరికి పెద్ద పెద్ద టార్చ్ లైట్లు వేసుకుని ఒక పోలీస్ టీం ఒకటి అక్కడికి వచ్చింది. వచ్చి వెంటనే ఈ దొంగని పట్టుకుని దేహశుద్ధి చేసి ఆవిడ్ని కారు ఎక్కించుకుని పెళ్లి జరగవలసిన కళ్యాణ మంటపం దగ్గరికి తీసుకెళ్లి ఆవిడ్ని విడిచిపెట్టారు. ఆవిడ మహాసంపన్నురాలు, చదువుకున్నది. నన్ను ఇంత రక్షించారు కనుక మీ నెంబర్స్ ఇవ్వండి, మీ బ్యాడ్జ్ నెంబర్స్, రేపు మీ పోలీస్ స్టేషన్లో నేను కొంత అమౌంట్ ఇచ్చి మీకు క్యాష్ అవార్డు ఇమ్మని వచ్చి నేను మీకు బహూకరిస్తానని చెప్పి ఆవిడ నెంబర్స్ తీసుకున్నారు. తీసుకున్న రాత్రి పెళ్లికి అటెండ్ అయ్యి మర్నాడు తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న రాత్రి నన్ను కొంతమంది పోలీసులు రక్షించారు, వాళ్ళ నెంబర్లు ఇవి, వాళ్ళకి క్యాష్ అవార్డు ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఇస్తే తమిళనాడు పోలీసు సర్వీస్ లో ఈ నెంబర్లు ఉన్న పోలీసులు లేరమ్మా, ఈ నెంబర్లు లేవని చెప్పారు. పరమశివుడే ఆ రూపంతో వచ్చి ఆవిడ్ని రక్షించాడు ఆ రోజున. అలాగే ఎంతమందికో మహానుభావుడు ఒకానొక సమయంలో ఒక ఆంగ్లేయుడు, ఆయన బూటు లేకపోతే అడుగు తీసి అడుగు వెయ్యలేడు. అటువంటి వాడు బూట్లతో ప్రదక్షిణం చేద్దామని వెడుతుంటే బూటు చిరిగిపోయింది. కటిక చీకటి, బూటు కుట్టేవాడు లేడు. కుట్టేవాడు లేక నేను ఎలా రక్షింపబడతానని భగవాన్ రమణులు చెప్తుంటారు. అరుణాచలేశ్వరుడే కాపాడుతుంటాడని
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ నించున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో అంతలో చెప్పులు కుట్టేవాడు వచ్చి, అయ్యా మీ బూటు కుట్టనా అండి అని కుట్టేసి ఆయన అలా ఉండిపోయాడు. అంతే, ఆ అరణ్యంలోంచి అరుణాచలంలోకి వెళ్ళిపోయాడు. ఆయన బూట్లు కుట్టి వెళ్ళాడు, ఆ బూట్లతో ఆయన గిరి ప్రదక్షిణం చేశాడు. మాకైతే గిరి ప్రదక్షిణ పూర్తయిందండి. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం అండి. అదేమిటంటే చాలా మంది తెలియక చెప్పులతో చేస్తారండి గిరి ప్రదక్షిణ. చెప్పులతో కాకుండా సాక్సులు వేసుకొని కూడా చేయొచ్చండి గిరి ప్రదక్షిణ. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మన దగ్గర ఏమన్నా బరువైన వస్తువులు ఉంటే గనక అవి రూమ్‌లో పెట్టుకొని గిరి ప్రదక్షిణ చేయడం మంచిదండి. ఎందుకంటే ఫస్ట్‌లో మనకి బాగానే ఉంటుంది. తర్వాత మనకి కష్టమవుతుందండి. ఎందుకంటే 14 కిలోమీటర్లు మనం నడవాలండి దానికోసమని. అలాగే మనం గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఫుడ్ ఏమన్నా సరే క్యారీ చేయవలసిన పని లేదండి. ఎందుకంటే దారిలో మనకి చాలా హోటల్స్ ఉంటాయండి. ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్తే సరిపోతుంది. అదేవిధంగా పౌర్ణమి టైంలో అయితే గనక దారి పొడవునా ఎక్కడ పడితే అక్కడ అన్నప్రసాదం పెడుతుంటారండి. భక్తులు గమనించుకోండి. ఇప్పుడు అరుణాచలేశ్వరుని ఆలయం లోపట ఏ విధంగా ఉంటుందో ప్రతీది కూడా మీకు చూపిస్తానండి. ఒకసారి చూడండి. ఇలా ఎంతమందో ఎన్ని రకాలుగానో ఆ అరుణాచల గిరి ప్రదక్షిణంలో అనుభూతులను పొందారు. అరుణాచలం అరుణాచలమే, దాని పేరే అరుణాచలము. అచలము అంటే కదలని వాడు, కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడు తనలో తాను లభించేటటువంటి పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు. అరుణము, అరుణము అంటే ఎర్రనిది, కారుణ్యమూర్తి, అపారమైన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినదే అరుణాచలము కొండ. అరుణాచలంలో ఉన్నటువంటి శిలలను తీసుకెళ్లి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న శాస్త్రవేత్తలు అక్కడ ఉండే ప్రయోగశాలలో పరిశీలన చేశారు. చేస్తే వాళ్ళు అన్నారు, ఈ అరుణాచలం కొండ హిమాలయ పర్వతాల కన్నా ముందుది. ఇది ఎప్పుడు ఏర్పడిందో మేము చెప్పలేం. ఎందుకంటే అగ్నిహోత్రములో తప్తమై ఘనీభవించిన మొదటి రాళ్లే అరుణాచలం కొండ అని వాళ్ళు నిర్ధారణ చేశారు. మేము చెప్పలేం దీని కాలమని. మన పురాణం ఏమని చెప్పిందో తెలుసా అండి? స్కాందం, ఈ అరుణాచలం కొండ కృతయుగంలో ఇది మట్టిగా లేదు, ఒక పెద్ద జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండేది. ఆ జ్యోతికే ప్రదక్షిణం చేసేవారు ఆ రోజుల్లో. ఉపాసనా బలం అలా ఉండేది. కాబట్టి రాను 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 ఉపాసనా బలం తగ్గిపోయి శరీరములు ఆ శక్తిని తట్టుకోలేని స్థితి వస్తే ఒక్కొక్క యుగంలో ఆ కొండ ఒక్కొక్క రూపుని మార్చింది. ఆ కొండ త్రేతాయుగంలో బంగారు పర్వతమైనది. బంగారు పర్వతానికి ప్రదక్షిణం చేసేవారు. ద్వాపర యుగం వచ్చేసరికి ఆ కొండ రాగి పర్వతమైనది. కలియుగం వచ్చేసరికి అది శిలారూపమును దాల్చినది. కానీ ఇప్పటికీ అది యథార్థమునకు అగ్నియే. ఆ అగ్నియే పంచభూతములలో అగ్నిలింగము, జ్ఞానాగ్ని లింగము. అందుకే ఒకసారి అరుణాచలంలోకి ప్రవేశిస్తే చాలు, వాళ్ళ ఖాతాలో జీవనయాత్ర యందు అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశమునకు తదుపరి అని రెండుగా విడదీసి శాస్త్రం మర్యాద చూపిస్తుందని మన వాళ్ళు ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి అంత గొప్పగా మాట్లాడతారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు మరుణాచల అళగు సుందరముల వలె చెరినేను నీ ఉందమ భిన్నమై అరుణాచల లోదూరి లాగిని లోగుహను చెరగా అనుసరించి తేముకో అరుణాచల ఎవరికి గా నన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించు అరుణాచల ఈ నింద తప్పు నిన్నేటికి తలపించితి
ఇక విడువారెవరరుణాచల కనిన జనని కన్న ఘన దయదాయక ఇదియా అనుగ్రహం అరుణాచల నిన్నే మార్చి ఎరుగనిక యుల్లముపై నీ. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓం అరుణాచల శివాయ నమః.